మకర రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో పట్టుదలతో వ్యవహరించి సకాలానికి పనులను పూర్తి చేసినా అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు చేసేటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి. ఆ కారణంగా సమయానికి డబ్బు సమకూడే విధంగా 4-5 మార్గాలు ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే డబ్బు ఉన్నప్పటికీ కూడా సకాలంలో అది అందుబాటులోకి రావడం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా కనిపిస్తోంది. సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా దాన్ని సాధించగలుగుతారు. ముఖ్యంగా మీరు ఉద్యోగం చేసే చోట స్థానచలనాన్ని పొందే అవకాశం కూడా ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడము, అలాగే ఇతరుల సహకారాన్ని తీసుకోవడానికి వెనుకాడకపోవడము అత్యవసరం. పూర్వపుణ్యాన్ని మీరు పెంపొందించుకునేటువంటి అవకాశాలు ఉన్న దృష్ట్యా మీరు సంతృప్తికరమైనటువంటి జీవనాన్నే కొనసాగిస్తారు. ఆరోగ్య విషయంలో కొంతవరకు దోషాలు ఉన్న దృష్ట్యా వాటిని అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం తప్పనిసరి. మనం ఖర్చు చేసేటప్పుడు ఇతరుల చేత మోసపోకుండా ఉండే విధంగా కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి. అంటే అర్థం, మనం చేసే ప్రతి ఖర్చును కూడా 2-3 సార్లు ఆలోచించి దీనికింత ఖర్చు అవసరమా అనేటువంటి విషయాన్ని నిపుణుల యొక్క సలహాలతోనూ అలాగే ఆత్మీయులైనటువంటి బంధుమిత్రుల యొక్క సలహాలతోనూ వాటిని విచారణ చేసుకుని తరువాత సరి అయినటువంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆర్థిక రంగంలో మీరు ప్రయోజనాలను పొందినప్పటికీ కూడా అవి వచ్చినటువంటి డబ్బు వ్యర్థం కాకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన ఆవశ్యకత ఉంది. విశేషించి విద్యార్థులు నూతనములైనటువంటి విషయాలను ఎన్నిటినూ తెలుసుకునేటువంటి అవకాశము, వాటిలో నైపుణ్యాలను ప్రదర్శించేటువంటి అవకాశము ఉన్న దృష్ట్యా మీరు సరి అయినటువంటి కాలంగా దీన్ని గుర్తించి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రయోజనాలని పూర్తిగా సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని తాము జపించుకోవడంతో పాటుగా తమ తల్లిదండ్రులు కూడా తమ కోసం జపించేలా ఏర్పాటు చేసుకుని ఆ ఫలితాలను అధికంగా సాధించేటువంటి అవకాశాలు పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమాలను మనం రూపొందించుకునేటప్పుడు ఆత్మీయుల యొక్క సలహాలను పాటిస్తూ సరి అయినటువంటి కాలంలో సరి అయిన ఫలితాలను సాధించడానికి ప్రయత్నం చేయాలి. పనులను సాధించే పట్టుదల ఎక్కువగానే ఉంది, కానీ ప్రయోజనం కంటే అధిక వ్యయం చేసేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా ఖర్చును నియంత్రించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మాట్లాడే తీరులో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా, అపార్థాలకు అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడడం, ఎదుటివారిని మాట్లాడనివ్వడం అనేటువంటి కార్యక్రమం తప్పనిసరి.